ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప విలక్షణ నటుడి ఇంటికి వచ్చేసాం. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్లో కనిపిస్తూనే ఉంటుంది. అయినా కానీ నేను చెప్తాను, ఆయన ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రలో తనదైన స్టైల్లో అందులో లీనమైపోయి మరి అసలు అంత చక్కగా యాక్ట్ చేస్తారు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన్ని ఎవ్వరూ కూడా టచ్ చేయలేరు. అంత గొప్ప నటనగా ఉంటుంది ఆయన నటన. మరి అలాంటి నటుడికి మనలాంటి అభిమానులు ఎందరో ఆయనని గుండెల్లో కోట కట్టుకొని మరి పూజిస్తున్నారు. మరి ఆయన ఎవరో కాదండి, కోట శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? సార్, అయితే మీరు ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు సార్. నాన్నగారేమో డాక్టర్ కదా. మరి జనరల్గా అయితే బ్రాహ్మణులు ఈ సినిమా ఫీల్డ్లోకి రావాలి అంటే చాలా మటుకు ఆలోచిస్తారు. మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎంత కష్టపడ్డారు? మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా ఒప్పించగలిగారు? బ్రాహ్మణనే కాదు, నువ్వు పొరపాటు అడిగావు ప్రశ్న. సినిమాల్లోకి రావడానికి ఏ కులం వాళ్ళు ఒప్పుకోరు. బ్రాహ్మణుడు గొప్ప ఏముంది, ఎవరో ఒప్పుకోరు. చదువుకుని శుభ్రంగా ఎందుకురా ఈ సినిమాలు తలకాయ నొప్పి అంటారు. అలా అన్నవాళ్లే అందరూ. నన్ను మా నాన్నగారు మా అందరూ తిట్టిన వాళ్ళే. కాకపోతే సినిమాలకి ఎప్పుడు నేను వాళ్ళు ఎప్పుడు సినిమాల్లోకి వెళుతున్నాను నేను ఎప్పుడు అనలేదు, చెప్పలేదు కూడా. నాటకాలు బాగా వేసేవాడిని. 25 సంవత్సరాలు వేసాను నాటకాలు. అవి వేస్తున్నప్పుడు ఏమిటా ఈ నాటకాలు ఏమిటి, ఆయన చదువుకోక ఏమిటని బాగా క్యాకులు వేసేవారు, కొట్టేవారు మా నాన్నగారు వేసేవారు. అలాగా అంటే మీకు తెలియని విషయం ఏమిటంటే నేను ఎప్పుడు సినిమా ట్రై చేయలేదు. యథార్థం ఇది. ఎందుకంటే నేను సినిమాల్లోకి రాకముందు అప్పుడు రోజుల్లో ఏమిటంటే సినిమా యాక్టర్ ఏ వేషం వేసేవాడైనా ఏదో ఒడుగు ఉండాలి, ఎర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి సినిమా యాక్టర్ అంటే. అందుకనే సినిమాలో యాక్ట్ చేసేవాడు ఎవడొచ్చినా కానీ జనం అనబడేవారు. అప్పట్లో ఇప్పుడంటే కొంచెం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు రంగు కొట్టుకుని మొహానికి కాస్త ఏదైనా పెరిగాను, కానీ అప్పుడు బాగా బ్లాక్గా నల్లగా ఉండేవాడిని. లేదని సినిమా వేషం అడిగాం అనుకోండి, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నాం అని అడుగుతారని. మనకి ఎందుకు శుభ్రంగా ఏదో బ్యాంకులో ఉద్యోగం చేసుకున్నాం, అదే చాలా హ్యాపీగా ఉందని ఎప్పుడు ట్రై చేయలే. ఏదో యాదృచ్ఛికంగా నాటకం చూడటం టీకృష్ణ గారు అలా ఏదో సినిమాకి వచ్చాము, ఇక ప్రొఫెషన్ అయిపోయింది. అయితే మీ ప్రతిఘటన సినిమాలో కాషాయ పాత్ర మాత్రం జనాలని చాలా ఆనందింపజేసింది. అసలు ఆ పాత్రలో మీరు ఏకంగా జీవించారు. అంటే మీరు మాట్లాడిన తెలంగాణ మాండలికం కానీ అవన్నీ చాలా అద్భుతం అండి. దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు అంటే ఆ తెలంగాణ మాండలికంలో మాట్లాడడానికి? అంటే గొప్ప చెప్పినట్టు ఉంటుందండి. నేను ఎప్పుడు కష్టపడలేదు. అంటే దానికి ముందు ప్రతిఘటనకు ముందు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి కుక్క అని ఒక నాటిక ఉంది. అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫార్ములా మీద బాగా ప్రాపగాండా ఉండేది. అప్పుడు ఆ బాండెడ్ లేబర్ మీద ఒక నాటిక రాశాడు ఆయన. అది తెలంగాణ మాండలికంలో ఉంటుంది. అది సినిమాగా తీశారు. ఆ సినిమాలో వేషం కోసమని, ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసమని నన్ను సెలెక్ట్ చేశారు. నాకు నాటకాలు మా గురువుగారు వేసేవారు అది స్టేజ్ మీద. దేశరాజు హనుమంతరావు అని ఆయన మహానుభావుడు, ఇప్పుడు లేరు, కాలం చేశారు. సినిమాకి నేను కదరా వాడైతే కరెక్ట్గా ఉంటాడని ఆయన పెట్టాడు. కొంచెం గట్టిగా తెలంగాణ మాండలికం రావాలి కాబట్టి కొంచెం కాస్త గట్టిగానే ప్రాక్టీస్ చేసి, అంటే రోజు వెళ్ళి వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే వాళ్ళ మాండలికం, వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటి, కొన్ని పదాలు నేర్చుకుని అలా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ సినిమా తర్వాతే కదండి మీరు అంటే బ్యాంక్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది, ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో? అదేలండి. అంటే నన్ను పేరు తెచ్చిపెట్టే సినిమా యాక్టర్ అవ్వడానికి కారణమైంది ప్రతిఘటన.
దానికి నేను టీ కృష్ణ గారు కాలం చేశారు పాపం ఆయన. రామోజీ గారికి ఎప్పుడు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. వాళ్ళే సెలెక్ట్ చేసేదో పెట్టారు గమ్మత్తుగా. అయితే మీరు అంటే నేను రిజైన్ చేయలేదండి, వాళ్ళే తీసి పారేశారు. వెళ్ళకపోతే ఏం చేస్తారు? అంటే ఏదో సంవత్సరం సెలవులు పెట్టి మేనేజ్ చేశాను కానీ అంటే అబద్ధం ఆడటానికి కుదరదు. ఏ రైటర్ అన్నా అయితే మారు పేరుతో రాసుకోవచ్చు. యాక్టర్ కదా, వంట బాగాలేదు నేను సెలవు పెడితే స్క్రీన్ మీద కనబడుతుంటాం. దేనిపైన అరెస్టులు చేస్తారు. అప్పుడు బాగా స్ట్రిక్ట్గా ఉండేది కదా, 40 ఏళ్ళ క్రితం ఉంటే ఏంటి. వాళ్ళు ఇక రాలేకపోవడంతో ఒక సంవత్సరం ఏదో మేనేజ్ చేసా కానీ తర్వాత అలాంటి డేట్ లోపల నువ్వు జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ అని ఒక నోటీస్ పంపించారు. అది నాకు అందేటప్పటికి ఆ డేట్ అయిపోయి వారం రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏదో బెంగళూరులోనే ఎక్కడో షూటింగ్లో ఉన్నాను. అలా ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఉద్యోగం ఎందుకు వదిలేసావు అని అట్లా మిమ్మల్ని అనడం ఇలాంటివి అంటే కొంచెం ఒక సంవత్సరం నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరానికే నేను రిజైన్ చేయటం అది జరిగింది. మా నాన్నగారు అప్పుడు పోయారు. టీ కృష్ణ గారు సినిమా చేస్తుంటే పోయారు క్లైమాక్స్ అప్పుడు. అప్పుడు అమ్మ అన్నయ్య పోయారు అనుకోండి, ఆయన పోయారు, నరసింహారావు అని, కోట నరసింహారావు అని మా అన్నయ్య. నాకు అసలు నాటకానికి మొట్టమొదటి గురువు ఆయనే. అయితే వాళ్ళు మా తమ్ముడు మీకు తెలుసు కదా శంకర్ వాళ్ళంతా, లాభం లేదు నువ్వు బాగా పాపులర్ అయిపోయావు బ్యాంక్ చేయలేవని ధైర్యం చెప్పడం, అలాంటి దీని మీద ఇక వాళ్ళు తీసేసారు. ఇంకేం చేస్తాం. అవును. అయితే మీ పెళ్ళి గురించి, అంటే మీ పెళ్ళి ఏ ఇయర్లో జరిగింది? మీది ప్రేమ వివాహమా లేకపోతే ఇంట్లో వాళ్ళకు కుదిరించిన పెళ్ళా? అంటే ఇవాళ రేపు మీకు ఛానల్స్ కానీ వచ్చినాయి కాబట్టి మీరు క్వశ్చన్ వేయగలుగుతున్నారు. ఇది వరకు ఎవరిని ఏజ్ ఉంటే ఇప్పటి క్యాబ్ వేసేవాడిని. వ్యక్తిగతంగా ఎవరైనా ఎవరి లైఫ్ అయినా ఏదో చేసుకుంటారు. అది మీరు అసలు టీవీలో ఎందుకు చూపించాలి, ఎందుకు చెప్పాలి? అది నాకు ఇష్టం ఉండదు. నాది అలాంటిదేం కాదు, చక్కగా పెద్దవాళ్ళు కుదిర్చింది చక్కగా చేసుకున్నాను, హాయిగా అదేం లేదు నాకు. ఆ రోజుల్లో అంటే ఏమన్నా ఉన్నాయేమో తెలియదు కానీ ఇప్పటిలాగా బరితెగింపులు లేవు కదండి. అయితే మీరు అసలు ఒక గొప్ప విలన్గా, అంటే ఏ విలన్ అనే కాదు, అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో ఎంతో చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్కే జీవం పోస్తారు కదండి. అసలు అందులో ఒక చక్కని చిత్రం, అంటే అందరినీ నవ్వించగలిగే చిత్రం ఇప్పటికీ జనాల్లో గుర్తుండిపోయేది ఆహన పెళ్ళంటలో మీరు ఆ కోడిని చూస్తూ చికెన్ తినడం అనేది చాలా అద్భుతం. ఇప్పటికీ అంటే నేను అండ్ మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే అది చూస్తూ ఉంటారు. అది అప్పుడే కాదు, ఎప్పటికైనా అది లైవ్ ఉన్నటువంటి సినిమా అండి. జంధ్యాల గారు మహానుభావుడు. మీకు అంటే క్యారెక్టర్ గురించి జంధ్యాల గారు చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఎలా అనుకున్నారు ఆ క్యారెక్టర్లో మీరు చేయడానికి? మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా, ఈ వేషాలు, ఇవన్నీ గెటప్లు ఉన్నాయి. మామూలుగా నార్మల్గా చేసే వేషాలు వాళ్ళు ఉంటాయి. నాకు ఏ వేషం కూడా ముందు ఎవరు చెప్పలేదు. ఈ వేషాలన్నీ ఆ మొదటి రోజు ఒక గంట ముందు వెళ్తే కోటగారు ఇది వేషం ఇలా నేను అనుకుంటున్నాను, మీరు కూడా ఏమైనా ఉంటే ఆలోచించండి అని చెప్పడం చేయటమే తప్ప ప్రిపరేషన్ అదేం లేదు. అంటే అది గొప్పతనం అని నేను అన్నగానండి. అప్పుడు గొప్పతనం ఏంటంటే దర్శకులు అంత గొప్పవాళ్ళు ఉండేవారు. ఒక క్యారెక్టర్ చెప్పడం కానీ కథ చెప్పడం కానీ దర్శకుడు చెప్తుంటే మనకి ఇంజెక్ట్ అయిపోయేది ఒంట్లోకి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అసలు సినిమా అనేది ఎక్కడుంది? ఇప్పుడంతా సర్కస్ అయ్యాయి.
ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలు వస్తాయి, పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తుంటారు. ఊరికి అల్లరి ఆగం ఇవన్నీ. ఇదివరకు ఆడవాళ్ళ ఆటలు ఉండేవి, ఖోఖో అని ఇలాంటి కొన్ని ఆటలు ఆడేవారు. కబడ్డీ ఇవన్నీ అవి చక్కగా ప్రైవసీగా ఉండేది. ఇప్పుడే టీవీలో చూస్తున్నా, రోజా కబడ్డీ ఆడుతుంది, చెడు కూడా కబడ్డీ ఆడుతుంది. అది రోజులు మారినాయి అంటారు కానండి, రోజులు మారినాయి అంటే నేను నమ్మనండి. రోజులు ఎందుకు మారుతాయి? సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడవటే అస్తమిస్తున్నాడు, పాఠ్యమే విధియా తదియా అని పాటిస్తూనే ఉన్నాం. సంవత్సరాలు చైత్రం వైశాఖ ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాం. అమావాస్య పౌర్ణమి కరెక్ట్గానే వస్తుంది, అన్నీ జరుగుతున్నాయి. మరి మారినాయి అంటారండి? రోజులు ఏం మారలేదు, మనం మారుతున్నాం. మన బుద్ధులు మారినాయి, మన మెంటాలిటీ మారిపోయింది. అది కాబట్టి ఇప్పుడు సినిమాలు ఏమైనా మీరు చూస్తూ ఉంటారా? అసలు ఇప్పుడు రిలీజ్ ఏ చూడటం అంటే కాన్పట్టి ఏం చేస్తామండి. ఇప్పుడు సినిమా అనేది ఏం లేదు, ఇందాక చెప్పాను కదా, సర్కస్. అంటే సినిమా అంటే అర్థం ఎవరికి తెలుసు చెప్పండి? చాలామంది దర్శకులకే తెలియదు. ఇదివరకు దర్శకుడు అంటే ఆయన వచ్చాడు సెట్లో కంటే దద్దర్లు ఆడిపోయేవాళ్ళం. ఎవరైనా సరే, రాజేంద్ర గారు, విశ్వనాథ్ గారనే కాదు, ఎవరైనా సరే దర్శకుడు వస్తున్నారంటే చేతిలో ఫైల్ పట్టుకుని వస్తుంటే ఆ డైరెక్టర్ గారు వస్తున్నారు రానివారు. అంటే అంతా ఆయన కమాండ్లో జరిగేది. ఇలా తీయమంటే కెమెరామెన్ అలా పెట్టి తీసేవాడు, అలా యాక్ట్ చేయమంటే యాక్ట్ చేసేవాడు, ఇలా డ్యాన్స్ నాకు ఉండాలంటే డ్యాన్స్ మాస్టర్ చేసేవాడు. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏదో ఒక హీరో అని పెడతారు, అన్నీ ఆయనే, ఆయన కోరిక ప్రకారం జరగాలి. ఇప్పుడు సినిమా అనేది 120 నిమిషాలు ఎంత ఉంటుంది అనుకోండి, 2 గంటల 10 నిమిషాలు మ్యాక్సిమం. అంటే 260 ఇంకో 10 130 నిమిషాలు సినిమా అనుకోండి. అందులో 40 నిమిషాలు ఈ ఫైట్లే పోతాయి, అవి డైరెక్టర్ చేయడు. హీరోను ఫైట్ మాస్టర్ కూర్చుని వాళ్ళు అనుకుంటే ఆ ఫైట్ లాగా ఉండాలి, ఈ ఫైట్ లాగా ఉండాలి అని ఆయన షూట్ అయినా షూట్ అవ్వకపోయినా ఆయన చెప్పినట్టు ఈయన తీయటం. అరగంట పైన పాటలు అంటే 40-60 1 గంట పోయింది. ఈ కార్ చేసింగ్లో అవి ఇవి కలిపి ఒక పావు గంట, గంట పావు సినిమా పోయింది. ఈయన డైరెక్ట్ చేయట్లేదు. మరి ఈయనకి మరి కోట్లు ఇచ్చి దర్శకులు మరి వాళ్ళు రేపు ఎంతంతో కోట్లు తీసుకుని వస్తున్నారు. మీ బ్రదర్ లాంటి వాళ్ళు ఎదుర్కొన్న కూర్చున్నాడు కదా, అలాంటి వాళ్ళు ఒకటి అంటే సంపాదించేద్దాం పరిగెత్తుకు వస్తున్నారు. ఏమీ లేదు, ఎవరికో ఒకటి తగ్గుతుందా, తగిలిన వాడు 1-2 సినిమాల్లోనే కోట్లు సంపాదిస్తాడు, అయిపోద్ది. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక మాట ప్రతి ఇంటర్వ్యూలో, ఈ ఇండస్ట్రీలో నెగ్గాలి అంటే అదృష్టం ఉండాలి, టాలెంట్ ఉండాలి, టాలెంట్తో పాటు అదృష్టం ఉండాలి. అదేనండి కరెక్ట్గా చెప్పేదంటే, మనకి పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు, అంత అదృష్టం కూడా ఉండాలి. ఆ 2 ఉన్నవాడే కోట శ్రీనివాసరావు, అంతేగాని పెద్ద గొప్పవాడేం కాదు. మహానుభావులు నాకంటే ఎంతమంది గొప్పవాళ్ళు లేరు, వాళ్ళందరికీ లేదు, ఏదో మనకు దక్కింది అది అదృష్టం అంతే. అయితే ఇప్పుడు అంటే రావు గోపాలరావు గారితో చేశారు, కైకాల సత్యనారాయణ గారితో చేశారు, వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఏముందండి చక్కగా బ్రహ్మాండంగా సరదాగా ఉండేది. తర్వాత అండి నాకు పెద్ద అది బ్యాడ్ హ్యాబిట్ అంటారో ఏమో తెలియదు, లేకపోతే నాకు టైం లేక, అంటే నా ఎంట్రీ సినిమాల్లోకి బాగా అలా సర్రం పైకి వెళ్ళిపోయిందండి. నేను అసలు వెళ్ళటం ఎప్పుడు ట్రైన్లో వెళ్ళలేదు, ప్రతి గంట రిలీజ్గా మర్నాటి నుంచి ఫ్లైట్ లేని చోట ట్రైన్ తర్వాత అంతే తప్ప. దాంతో ఏమైపోయిందంటే టైం ఉండేది కాదు, రోజు 3-4 షిఫ్ట్లు చేసేవాడిని. అది పక్కన పెడితే నా అలాగే ఎవరికైనా టైం వచ్చినప్పుడు అందరూ అలాగే ఉంటారు. నేనే కాదు, ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు లేడా, బాబుమోహన్ లేడా, అలా ఎంతమంది లేరు. ఇప్పుడు కమెడియన్స్ రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు. కాకపోతే ఏమిటంటే అప్పుడు నాకు అదే బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారేమో కానండి,
నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి. ఎవరిళ్ళకి వెళ్ళటం, ఫోన్లు చేయటం, మాట్లాడటం ఉండదు. ఎప్పుడన్నా వాళ్ళే ఏదైనా కలిసినప్పుడు మాట్లాడుకోవడం, లేకపోతే ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తుంటారు. ఏదైనా అవసరం వస్తే నేను ఏదైనా ఫోన్ చేయటం తప్ప ఆ నెంబర్లు పెట్టుకోవడం, వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడటం అది నాకు పెద్ద అలవాటు లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి సినిమా వాడిని కాదు కదా, అలవాటు అవ్వలేదు. దాదాపు మీరు 3 దశాబ్దాలుగా నటిస్తూనే వస్తూ ఉన్నారు. ఇందులో అంటే ఎక్కువ ఏ హీరోతో నటించడం మీకు ఇష్టం? జ్ఞాపకం లేదండి. చాలా మందితో చేశాను, అందరితో. ఇప్పుడు వచ్చే ఇగో ఈ 2-3 సంవత్సరాల నుంచి వచ్చే కుర్రాళ్ళతో తప్ప సుమన్, చిరంజీవి గారు, బాలకృష్ణ ఆ క్యారెక్టర్ వరకు అందరితో చేశాను. నాగార్జున గారు, చాలా సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ గారితో ఉన్నాయి. వెంకటేష్ గారితో తండ్రి పాత్ర కూడా చేశారు మీరు. తండ్రి పాత్రగా కూడా చేశారు. సౌందర్య, ఇంట్లో ఇల్లాలు అంటే అదే బ్రహ్మాండమైన సినిమా. అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా మీరు అందులో అసలు ఎలా అండి? అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ మీకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మీరు ఏ రకంగా దాన్ని గుర్తుపెట్టుకొని అందులో ఇన్వాల్వ్ అయిపోయి అంత చక్కగా స్క్రీన్లో పండిస్తారు? ఇందాక చెప్పాను కదండి, అదే అదృష్టం అంటే. నాకు తెలిస్తే ఇంతకు మా అబ్బాయి ఒక రోజున అడిగాడు నా గురించి, ఏదో మాటలో ఏదో డిస్కషన్ వచ్చి, అది మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. నాకేం తెలియదురా అన్న. అదే మీ సక్సెస్ కారణం అన్నాడు. అది నాకు నిజంగా చెప్తున్నాను, నేనేం పెద్ద పట్టించుకోను. సరే భగవంతుడు ఇచ్చింది బాగానే ఉంది, చక్కగా మీలాంటి వారు అందరూ. కాకపోతే నా అదృష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఫ్యాన్స్ నాకు. తర్వాత ఏమిటంటే నన్ను చాలామంది, నా అదృష్టం ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతారు. మంచి వచ్చినా చెడ్డ వచ్చినా అట్లాగే నా గురించి పాపం అయ్యో అంటారు, అలాగే బ్రహ్మాండం అంటారు. అది ఒక గొప్ప విశేషం, అదృష్టం. అయ్యా, అయితే ఇప్పుడు ఇందాక అబ్బాయి గురించి కూడా మనకి టాపిక్ వచ్చింది. మీరు ఎంత స్ట్రాంగ్గా నిలబడగలిగారు అంటే ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉన్నాం, యాక్సిడెంట్లు అవన్నీ అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? ఏమంటే ఒక్క మాట చెప్తానండి, నేను ఈ రోజుల్లో ఎవరిని బాగు చేయలేరు. ఎందుకో చెప్పండి? చెప్పలేదు. రాజకీయంగా కానీ, రోడ్ల మీద పిల్లల మీద కానీ ఎవరిని ఏం చేయలేము. ఎందుకనే మీరు చెప్పండి, ఎవరు తెలిసి చేసేవాళ్ళు అలా తెలీదా? 18 ఏళ్ళు రాకుండా స్కూటర్ వేసుకెళ్ళి అదొకటి వాడికి తెలీదు. స్పీడ్ ఇంతకంటే వెళ్ళకూడదు, రోడ్డు గడం పక్కన ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలని తెలీదు. మరి ఏం జరుగుతున్నాయి? పోలీసులు చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. రాజకీయాలు కూడా అట్టే ఉన్నాయి. నిద్రపోయేవాడిని లేపొచ్చండి, నిద్ర నటించేవాడిని ఏం చేస్తాను? అలాగే ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు యంగ్స్టర్స్లో, ఇప్పుడు ఈ తరం పిల్లల్లో ఏమిటి అంటే, నేను అందరికీ చెప్పేది సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. రోడ్డుకి ఎడం పక్కన నడవండి అని కమిషనర్ పోలీసు చెప్పాయనుకోండి, సరే అనుకోండి, కుడి పక్క నడిస్తే ఏమవుద్దు సార్ అంటాడు. కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అనేది ఎవడు చెప్పక్కర్లా. వాడు ఎడం పక్క నడిస్తే ఆడికే తెలుస్తుంది కుడి పక్క నడిస్తే ఏం తప్పు జరుగుతుందని. అతి తెలివితేటలు. విజ్ఞానం పెరగాలి, చక్కగా పెరుగుతుంది రైటే, కానీ మన వాళ్ళకి ఏంటంటే విజ్ఞానం పెరుగుతుంది కానీ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళని తిట్టం తప్పు, తల్లిని తిట్టం తప్పు అంటే సరే అనుకోండి, అందరు చెప్పే మాట. వాళ్ళు తిరిగితే ఏమవుద్దు గురుగారు అంటాడు, అది తప్పు కదా. దాన్ని ఏం చేస్తాం మనం? అలాంటి చెప్పట్లా. ఇప్పుడు అదే వచ్చిన గొడవ. ఇదివరకు మా చిన్నతనాల్లో మా డిసిప్లిన్ ఎలా ఉండేది? చాలామంది తండ్రులు చోట తాగేవారు, సిగరెట్ తాగేవారు, అందరు ఉండేవారు. ఎప్పుడన్నా రూపాయి ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ పట్టుకుంటే పట్టుకొచ్చేవాళ్ళం. అదే ఆయన చెవిలో మీ అబ్బాయి బీడీ తాగుతున్నాడని ఎవరైనా చెప్పారనుకోండి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేవాడు, మా పని ఏంటి?
నవ్వుతారు నానేసి కొడితే లమ్డికి నువ్వు బీడి తాగుతున్నావు కొట్టేవాడు. చర్మం ఒలిచిపోయేది. ఆ బాధ భరించలే బయట కూర్చుని పక్కన పలికిచ్చాడు. ఏంటి అన్న ఏడుస్తున్నావు అంటే నాన్న కొట్టాడు ఇట్ట కొట్టాడు నాన్న ఆయన అంటే ఏం చేసేవాడిని బీడి తాగాలి లమ్డి కూడా. మీ నాన్నగారు నేనైతే చంపించేవాడిని ఆడవాడిని పీకేవాడు. మరి వాళ్ళకి తెలియదా బీడీ తాగడం సిగరెట్ ధూమపానం తప్పని తెలీదు. కానీ ఎందుకు చేశారు? ఆ రోజుల్లో డిసిప్లిన్ ఏంటంటే వయస్సుకు తగ్గ పని చేయాలి. నీ వయసు ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, అలా పెట్టుకునే ఒక జీవితం ఒక ఇది సరే అలా జరుగుతుంది. సిస్టమేటిక్గా గడిచిపోతుంది. అదే ఇంగ్లీష్లో సిస్టమేటిక్ అనుకుండా పద్ధతిగా నడిచింది. మీరు విద్యను కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎవరితో ఎప్పుడైనా. విద్య ఊరికే తమాషగా పెట్టలా, జీవితంతో అన్వయించుకు పెట్టారు. జీవితం ఏమిటి? 4 స్టేజ్లు: బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. అవునా? చదువు ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. మరి ఏమిటి ఎలిమెంటరీ స్కూల్ అంటే ఏంటంటే బోర్డు స్కూల్ అనేవారు, బోర్డు స్కూల్ అంటారు. మరి అక్కడ ఏంటి బోర్డు స్కూల్ అంటే ఏమిటి? మాస్టర్కి మా మ్యాథ్స్ అంటే ఏమన్నా మీ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన అంటే చూసి నాకు ఏం సబ్జెక్ట్ లేదండి, నేను సెకండ్ రేట్ టీచర్ని సార్ అనేవాడు. వాడి ఉద్యోగం ఏం లేదు, బలకట్ట ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఈ ఒడ్డు ఆ ఒడ్డు అంతే. ఒక 20 మంది పిల్లల్ని ఒక చోట 4 గంటలు కూర్చోబెట్టి నాకు ఇది వస్తుంది అని చెప్పడం నేర్పి ఇది చేయటం కోసం ఆ ఎలిమెంటరీ. అది రాను ఏమైందంటే భార్యాభర్తలు ఉద్యోగాలు చేయటం మొదలెట్టిన తర్వాత పిల్లల్ని చూసే దిక్కులేక ఏదో క్రష్లని అవన్నీ ఇవన్నీ ఏదో మొదలెట్టారు. అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పిల్లాడు పొట్టం ఆలస్యం, మీ పిల్లలకు డైపర్ వేయకండి, మా దగ్గర పంపించండి, మేము నేర్పుతాం. ఇంకెందుకు తల్లి వాళ్ళు నేర్పెట్టేది? దానికి ఇక ఆన్సర్ లేదు. అట్లా అంటే ఏదో చేదస్తం అంటారు, అనుకోకపోతే డెవలప్మెంట్ అంటారు, ఇందాక అంటారు ఇంటలెక్చువల్స్ అనేది. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి పద్ధతి కాదని అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అన్నీ 5 ఏళ్ళు వచ్చి కుర్రాడి ముందే జరుగుతున్నాయి ఇంట్లో. దాంతో వాడు అడిగినా అడగకపోయినా మన ఇంట్లో మన ఎలా నువ్వు చీరక తాగుతున్నావు అని అడిగితే నువ్వు తాగట్లేదు అని అంటాడండి. ఆడితే మనకి ఎందుకని అడగడం మానేశారు. దాంతో పిల్లలు సాయంకాలం ఏమన్నా టిన్ బీర్లు మోటార్ సైకిల్ వేసుకుని ఆ నెక్లెస్ రోడ్డు చుట్టూ తిరుగుతుంటారు. లేకపోతే ఉద్యోగాలు మానేసి సినిమాలను తిరుగుతుంటారు. మరి నేను 25 ఏళ్ళు ఎడ చేశాను ఉద్యోగం, నాకు ఈ పెచ్చలేదు. మరి అద్దం ముందు కూర్చొని అందంగా ఉన్నాం అనుకోవడం చాలా పొరపాటు. అద్దం ముందు కూర్చొని మనం ఏంటనే ఆలోచించుకోవాలి. అందుకు భగవంతుడు ఇచ్చింది అద్దం. నా మొహాన్ని మొత్తం నాకు కనపడదు. రేకోడ శ్రీనివాసులని మొహాన్ని మర్చుందని చెప్పే ఛాన్స్ నీకు ఇవ్వకుండా నా మచ్చను నేను చూసుకుని సర్దుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్. ఆ దృపథంతో కూర్చోవాలి కానీ భర్తలో కూడా ఇట్ట అనుకుంటుంటే ఏమిటి సుఖం? అందంగా ఉండమన్నారు. భగవంతుడు ఇచ్చింది ఎవడేం లేదే. అందం కంటే ముందు నీట్నెస్ కావాలి. నువ్వు ఏదో ఇంటర్వ్యూ కానీ ఊరుకున్నాను, లేకపోతే క్యాకులు వేసేవాడు జుట్టు తిట్టాడు. నువ్వు వచ్చినప్పుడు చక్కగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు చూసావా, సినిమాలో చూడు హీరోయిన్లు క్లోజ్ షాట్ పెడితే ఇట్లా అంటమే ఎక్కువైపోద్ది. మరి తెలియదా? అదే నేను చేస్తే శ్రీనివాసరావు ఇట్లా అంటాం తప్ప ఏమొచ్చు అంటారు. ఎందుకంటే ఆ యాక్టింగ్ అనేది వాడికి తెలిసిన వాడు చూడట్లేదు, తెలిసిన వాడు తీయట్లేదు. దాని గురించి వాల్యూ ఉంటుంది. సినిమా అంటే ఇట్స్ మేక్ బిలీవ్. ఒకటే సెంటెన్స్. సినిమా అంటే మేక్ బిలీవ్, నమ్మించడం. అదే సినిమా. కెమెరా మీరు అందరూ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సినిమా అంటే తమాషా కాదు. సినిమా అంటే మేక్ బిలీవ్. నవ్వకుండా నవ్వించాలి, ఏడవకుండా ఏడిపించాలి. అది ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటిది. కాబట్టి దాన్ని ఒక పెద్ద ఇది చేయకూడదు. శ్రీనివాసరావు న్యాచురల్గా ఉండే యాక్టర్ అంటారు, చాలా తప్పది. యాక్టింగ్ ఈజ్ అన్ యాక్టింగ్. న్యాచురల్ యాక్టింగ్ అని ఎక్కడా లేదు మీకు సపరేట్గా.
వాడు చేస్తే న్యాచురల్గా అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో మరో కోట కావాలి, మరో కోట శ్రీనివాసరావు రావాలి అంటే ఎలా? అంటే వాళ్ళు మీలాగా తయారవ్వాలంటే ఏం చేయాలి? నన్ను ఎవరు తయారు చేశాడు? ఇండస్ట్రీ అప్పట్లాగా మళ్ళా వచ్చి ఉంటే నాలాంటి వాడు మళ్ళీ ఎవరో పుట్టుకొస్తాడు. మహానుభావులు ఘంటసాల గారు ఆయన కాలం చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు అట్లా అలా వస్తుంది కాలంలో. నాకు ముందు మన కైకాల సత్యనారాయణ గారు వీళ్ళందరూ మహానుభావులు ఎంతమంది ఉన్నారు. ఎప్పటి నుంచి గోవిందరావు సుబ్బారావు గారు వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకుంటే ఎంత మహానుభావులు. కైకాల గారు కైకాలు చాలా చివరవాడు. వంగల సుబ్బయ్య గారు, లింగమూర్తి గారు, మరి వెన్నకోట రావణ పంతులు గారు, ఎంతమంది లేదు, లింగమూర్తి గారు, మరి గౌరీనాథ్ శాస్త్రి గారు, తర్వాత నాగభూషణం గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి వెంకటేశ్వర గారు మహానుభావుడు, ఎంత గొప్ప యాక్టర్. ఆ తర్వాత కదా నెమ్మదిగా కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు వీళ్ళంతా నెమ్మదిగా వచ్చారు. అలాగే తర్వాత నేను వచ్చాను అంతే. అయితే మీ ఇప్పుడు బయోగ్రఫీ అనేది ఒక ట్రెండ్గా నడుస్తుంది కదండి. అలాగే కోట గారి మీద బయోగ్రఫీ తీయాలి అంటే మీరు అంగీకరిస్తారా? మీ స్టోరీని ఒక సినిమాగా చేసి తీయాలి అంటే ఏముందండి నా గురించి తీయటాన్ని చెప్పండి. నేనేమి జెండా పట్టుకుని స్వతంత్రం వెళ్ళలేదు, ఉప్పు సత్యాగ్రహాలు చేయలేదు. ఏమిటి నా సినిమా బ్యాంకులో పనిచేసేవాడు బలాన్ వారు అబ్బాయి, బలాన్ సినిమాతో మొదలైంది, ఇంతవరకు చేశాడు, మంచి యాక్టర్ అంతే. ఏమిటి బయట బయోగ్రఫీ చరిత్ర ఆలోచించుకుంటే చూడండి ఎంత గొప్పది. రామారావు, నాగేశ్వరరావు మహానుభావులు, అంత గొప్ప నటులు ఉన్నటువంటి రోజుల్లో మరి వాళ్ళంతా కాలం చేశారు, అంత గొప్ప నటులు ఉన్నారే. మరి సావిత్రి గారు అంటే ఎవరికి తెలుసు? ఎంతమంది చూశారు చెప్పండి? ఆవిడెవరో కూడా తెలియదు. మరి ఆవిడ పేరు మీద మహానటిని సినిమా తీస్తే అఖండమైనటువంటి విజయం అయింది మరి. కాబట్టి అదే అంటారు చరిత్ర. అలాంటి వారి గురించి ఏదైనా తీయాలి, కానీ మందే ఉంది. అయ్యో మీరు అసలు సినిమా తీయాల్సింది కాదు. ఇప్పుడు ఇదంతా సినిమా కాదు, మీరు చేసేది చోట్ల ఇంకేం చూస్తారు, ఇంకేం తీస్తారు కదా. అదే మీరు మండలాధీశుడు అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారు. దాని తర్వాత మీరు ఒక సంవత్సరం ఎన్నో బాధలు ఎదుర్కొన్నారని విన్నాం. అంటే ఒక రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మీరు ఒక హీరోని ఇమిటేట్ చేసి దాంట్లో చూపించడం కాదండి. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన వేషం అది. అయితే మీకు తెలియదు కాబట్టి మీరు చూసారు లేదో, నేను రామారావు గారిని ఇమిటేట్ చేయలే. నేను చేస్తున్నది రామారావు కనపడేవాడు నాలో. మళ్ళీ చేస్తున్నాడు అంతా రామారావులా ఉన్నారు అట్లా. నేను రామారావు నేను తిట్టలేదు, దాంట్లో తప్పు కదా. రామారావు గారు తిరిగితే ఎలా తిరుగుతాడు అనేది అది చేశాను. రామారావు వెధవానాలంటే ఎట్లా అంటాడు అది. తర్వాత ఆయన కలిసాను, తర్వాత ఒక రైల్వే స్టేషన్ లో కూడా గొడవలేండి, చంపేసేమన్నారు, పెద్దది గొడవైంది. ఇదో ఆయన వర్గం ఉంటది కదా. అప్పుడే బాలకృష్ణ కూడా యథార్థం చెప్తున్నాను, నాకు తెలియదండి. ఎలా ఫేస్ చేశాను నాకే తెలియదు. అదే నా లైఫ్లో నేను ఎప్పుడైనా ఇట్లా కూర్చొని ఆలోచించుకుని నాకే అనిపిస్తుంది. నాకు పేరు ప్రఖ్యాతులు అంతవరకు ఇచ్చాడు, కష్టాలు ఇట్టా ఇచ్చాడు. మరి ఈ రెండు సర్దుకుని ఇలా ఉండటానికి ఈ గుండె భగవంతుడు ఎలా ఇచ్చాడో నాకే తెలియదు. ఆలోచించుకుంటే నాకే అర్థం కాదు. ఇంకోడైతే చాలా పాడైపోయేవారు. అది అవ్వకుండా నిలబడ్డానంటే అది నిజంగా భగవద్దత్తమే, భగవంతుడు ఇచ్చినదే. ఏం లేదండి, నేను ఒకటేనండి, నేను నమ్మేది, ప్రజలకు ఇప్పుడు కూడా చెప్పేది. ముఖ్యంగా ఇప్పుడు బతుకుతున్నటువంటి ఈ జనానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ముందు మీరు నేర్చుకోవాల్సింది ట్రై టు లివ్ విత్ యువర్ ఎర్నింగ్స్. ఈ సంపాదన బట్టి దాన్ని బట్టి మనం బతకాలి అనేది ముందు అసలు నేర్చుకోండి. నేర్చుకుంటే ప్రపంచం అదే బాగుపడుతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నాం, ఏ రకంగా అన్నీ
గ్యాస్ సిలిండర్ నేను 1970 ప్రాంతాల్లో 70 అనుకుంటా గ్యాస్ స్టవ్ కొనుక్కుంటే మొత్తం సిలిండర్తో సహా 180 రూపాయలకి వచ్చింది. ఇవాళ సినిమా సిలిండర్ కొనాలంటేనే 1000 రూపాయలు అవుతుంది. అక్కడ కొంటున్నాం, ఇక్కడ టీవీలో వచ్చి రేట్లు ఎట్లా పెరిగినాయి ఎలా పెరిగినాయి అంటే నీకు అర్హత ఉందా అది పెట్టుకునేది ఆలోచించుకో. నీకు వచ్చేదేమో 1000 రూపాయలు జీతం, 1000 రూపాయలు మళ్ళీ పెట్టి 900 రూపాయలు పెట్టి వాళ్ళు నువ్వు గ్యాస్ కొంటున్నావు అంటే ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోండి. గవర్నమెంట్ వదిలేండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ప్రభుత్వాన్ని అన్నీ అధికారం మనం ఎక్కడుంది, మనకి ఎక్కడుంది? గవర్నమెంట్ స్కూల్లో చదువుకోమంటే చదువుకోరు, గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమంటే చేయించుకోరు, ఉద్యోగం వచ్చిన చోట చేయమంటే చేయరు, ఏది గవర్నమెంట్ చెప్పినా ఏం చేయరు. కానీ వీళ్ళకి అన్నీ గవర్నమెంటే చేయాలి. మరి ఇది ఎక్కడ ఇది ఎక్కడ ప్రపంచం? ఇది మంచి అది చెడని నేను అంటలే, ఏ పార్టీ అయినా సరే. ముందు మనం చేయాల్సింది మన పని కదా. లేకపోతే అంత ధైర్యం అండి. ఇప్పుడు నేను కనీసం 10 ఎలక్షన్లు ఫేస్ చేసి ఉంటాను. ఎవరు కూడా బయటకు వచ్చి ఓటు కొంటున్నారు డబ్బులతో ఏమో ఉండేవేమో కానీ ఎవరు చెప్పుకోవడం తెలియదు బయట. ఇప్పుడు టీవీలో కూడా కోట్లు దాస్తున్నారు, పంచాయతీ ఎలక్షన్కే కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సర్లేండి, ఏదో ఒకటి. అసలు ఆ జీవితం ఏమిటి? మనమే చేయొచ్చు, మనమే చెప్పుకోవడం ఏంటండి అర్థం లేకుండా. ఓట్లు ఖర్చు పెట్టారని ఆడు అంటున్నాడు, ఆడు మన అంటున్నాడు రా, వాడికి ఆ ధైర్యం ఏంటి అని జ్ఞానం మనకు ఉండాలి కదా. ఏమైనా రాత్రి నేను టీవీలో విన్నాను, ఎందుకో డబ్బులు ఖర్చు పెడుతున్నా అన్నారు, నువ్వు చూసావా నేను తీసుకోవడం అని ఎవడన్నా అడుగుతున్నాడా? కాబట్టి తప్పు మందే, కాబట్టి మనమే అనుభవించాలి. నా ఇది అంతే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను చైనా వెళ్ళాను. చైనా వెళ్ళినప్పుడు మనకి తెలిసినటువంటిది ఏంటి ప్రకారం చైనా ఇస్ ఏ పూర్ కంట్రీ అని, జనాభా ఎక్కువ, బాగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రం అని, దేశం అని మనం అక్కడికి వెళ్ళి చూస్తే అసలు స్వర్గంలో ఉంది. సరే, అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ ఎవరు అంటే మన ఆర్థిక శాఖ మినిస్టర్ అంట. వారిని అడిగాను, ఏమంటే మేము ఎలా విన్నాము, మరి ఏమిటి నాకు ఇదేంటి ఇంత గొప్పగా ఉంది, వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ఇట్, ఏమిటి సీక్రెట్ అని అడిగితే ఆయన ఏం చెప్పకుండా బోర్డు మీద చాక్ పీస్తో రాశాడు ఒకే సెంటెన్స్, నో సీక్రెట్, వి లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్. ఇప్పుడు చేసేదేమో ఎక్కడ పని చేస్తున్నాడు, తాలూకా ఆఫీస్, తాలూకా ఆఫీస్లో పనిచేస్తున్నాడు. కలెక్టర్ గారికి ఏమున్నాయి అన్నీ నాకు గుమాస్తాగా పనిచేసి నా ఇంట్లో కూడా కావాలి, మరి ఎట్లా? కాబట్టి కొన్ని అంటే నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, అప్పట్లో ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఎలా ఉండగలిగామంటే ఇదే. నేను బ్యాంకులో చేరినప్పుడు 135 రూపాయలు నా జీతం, నేను వదిలేసి వచ్చేప్పటికి నా జీతం 2300 ఎంత అయింది. అందులో గోల్డ్ లోన్లు, హౌసింగ్ లోన్లు, ఏదో స్కూటర్ లోను, అవి ఇవి పోను, చేతికి 1600 ఎంత వచ్చేది. మరి 1600లో హ్యాపీగా స్కూటర్ మెయింటైన్ చేస్తూ 3 పిల్లలు, సంసారం హ్యాపీగా బతికాను. మరట అంటే అప్పుడు రూపాయి వాల్యూ అంతే అనుకోండి, అది వేరు సంగతి. కానీ ఇప్పుడు ఆ మాట అంటే అప్పటికి ఇప్పటికంటే అప్పటికి ఏముంది, రూపాయలు పెరిగింది నీ వల్లే, అది పెరగలేదు. నా చిన్నతనంలో అమెరికా వెళ్తే డాలర్ అంతా 15 రూపాయలు 20 రూపాయలు ఉండేది, ఇవాళ 70 రూపాయలు. ఆ రుచి మరిగా అందుకని ఇండియన్స్ అంతా, భారతీయులందరూ ఫారెన్లు పోయి ఆ పరరాష్ట్ర దేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ డాలర్ మోజు, రుచి. అక్కడ చచ్చినట్టు పని చేస్తారు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు, ఎక్కడ ఎలా నడవమంటే అలా నడుస్తారు అనేది. ఇక్కడికి వచ్చి ఏంటో బ్లడీ ఇండియా అంటారు. అక్కడ వాడు ఉంటున్నాడు కదా, అందులో ఇక్కడ 90% ఇక్కడ మెయింటైన్ చేయను ఆ డిసిప్లిన్. నేను 3 గంటలు తిరిగాను, ఎక్కడ తిరిగినా కానీ నేను ఎక్కడ చూడలేదు నో స్మోకింగ్ అనే బోర్డు లేదు, స్మోకింగ్ అనే ఉంటుంది. కాకపోతే కలెక్టర్ లాంటి వాడు కూడా
ఆ స్మోకింగ్ అని బోర్డు ఉన్న చోటకే వెళ్ళాలి, అక్కడే ఉంచోవాలి, వాడు సిగరెట్ తాగాలి, అక్కడే పారేసి మళ్ళీ మొహం గేమ్ క్లీన్ చేసుకుని బయట రావాలి. మనకు మళ్ళీ జేబులో పెట్టిన తిరిగి పోయి తిరగడం లేదు. మరి ఆ డిసిప్లిన్ వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. అది మెచ్చుకుంటూ ఇక్కడికి వచ్చి మెచ్చుకుంటూ అక్కడికి వెళ్ళి చచ్చినట్టు పని చేసి మన తెలివితేటలన్నీ అక్కడ అమ్మారు. ఇవన్నీ ఆలోచించి ఉంటే ఎవరు. అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే మీరు ఎప్పుడో మొదటి నుంచి కూడా మీరు అందరినీ చెప్తూ వస్తున్నారు, అందరికీ కూడా తెలుగు వాళ్ళకే మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తెలుగు వాళ్ళని తీసుకోవాలని. ఇప్పుడు విలన్లో కూడా తెలుగు వాళ్ళు కాకుండా ఎక్కడో వేరే భాష ఉన్న వాళ్ళు లేకపోతే మన బాంబే నుంచి తెచ్చుకోవడము అట్లా తెచ్చుకుంటున్నారు, కానీ మన తెలుగు వాళ్ళని ప్రోత్సహిద్దాము అన్నది అందరు మర్చిపోతున్నారు. అసలు దీనికి స్పష్టి చెప్పి మన తెలుగు వాళ్ళనే, అంటే ప్రతి టెక్నీషియన్స్ కావచ్చు, కెమెరా పరంగా కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, అందరినీ తెలుగు వాళ్ళని తీసుకోవాలి అంటే ఏం చేయాలి? అసలు ఎవరికి ఫస్ట్ దాని మీద ప్రశ్నను వేయకూడదు, సినిమాలు తీసేవాడిని వేయాలి. ప్రొడ్యూసర్ని, హీరోల్ని. ముఖ్యంగా ఎన్టీ రామారావు ఎంత తీసుకున్నారో మీకు ఏమైనా తెలుసా? కృష్ణ గారు ఎంత తీసుకున్నారో సినిమాకి మనకు తెలుసా? ఇవాళ నీ జీతం కూడా సరిగ్గా నాకు తెలీదు మన పర్సనల్కి వస్తే. మరి సినిమా తీసేవాడు మైక్ పట్టుకుని ఓపెనింగ్ రోజు ఇది 35 కోట్లు మినిమం చేస్తుందండి, 2-3 అట్టే అయినా నేను భరించగలను, సిగరెట్ పిక్చర్ అంటాడు. ఎవడు చెప్పమన్నాడు 35 కోట్లు ఖర్చు పెట్టమని? ఎవడు చెప్పలా. నువ్వు పెట్టింది అక్కడ కనపడాలి, స్క్రీన్ మీద కనపడుతుంటే బలి తీసాడరా అంటారు కదా. కాబట్టి ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి, మనమే ఉందండి. మాతృభాష దాన్ని ఏమన్నారు? తల్లితో సమానం మాతృభాష అంటే. మాతృభాష అంటే ఎంత గొప్పది. బిడ్డ ఎదుగుదలకు మాతృస్థాన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఆ జ్ఞానం మనకుంటే బాగుపడతాం. నేను అనేది బతుకు తెరువు కోసం ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోండి. ఇప్పుడు అమెరికా వెళ్ళేవాడిని ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటే మాతృభాషను విస్మరించడం చాలా తప్పు. ఇవాళ ప్రధాని దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు మాతృభాషకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని. తప్పే ఉందంట. ఏదో మొన్న ఎప్పుడో ఏదో చీఫ్ మినిస్టర్ గారు నేను 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ పెడతాను. ఎవడు పెట్టమన్నాడు? నాకు ఎవడు చెప్పాడు ఇంగ్లీషు? నా గ్రాడ్యుయేషన్ మీరు వింటే ఆశ్చర్యపోతారు. 1966 నాది. అప్పుడు మరి ఏంటి, మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, ఒథెల్లో అని ఒక కామెడీ, ఒక ట్రాజడీ, షేక్స్పియర్ నాటకాలు ఉండేవి మాకు. ఒక ఇది కాకుండా ఒక నాంటేళ్ళు, దానికి 2 పేపర్లు, అలాగే ఇంగ్లీష్ క్లాసులు కూడా ఉండేవి, చెప్పేవారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు అందరూ, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అన్నాడు ఇంగ్లీష్ 1వ క్లాస్ నుంచి చెప్తామని. రాజశేఖర్ రెడ్డి గారు డాక్టరు, మరి ఆయన ఇంగ్లీష్ ఎవరు చెప్పారంటే 1వ క్లాస్ నుంచి చెప్పారు. ఎవడన్నా ఆడవాళ్ళు చూసుకుని డాక్టర్ అచ్చిమాంబ, డాక్టర్ సరోజినీదేవి, అక్కడ దాకా మనకు తెలిసిన ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరూ ఏంటి ఎలా నేర్చుకున్నారు ఇంగ్లీషు, ఎలా వచ్చింది హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలు మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు మనకి ఆ పురంధేశ్వరి గారు మా చక్కగా మాట్లాడుతుంది. అలాగే సుష్మా స్వరాజ్ గారు ఉండేది మొన్నటిదాకా. ఇప్పుడు ఈవిడ మన ఫైనాన్స్ మినిస్టరు పరకాల ఆవిడ, అవునండి అదే ఫైనాన్స్ మినిస్టర్, అదే చెప్తున్నా. మరి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడతారు. ఎలా ఎవరు వీళ్ళందరూ ఏమన్నా ప్రత్యేకంగా ఇంగ్లీష్ కావాలని నేర్చుకున్నారా ఏంటి? ప్రాధాన్యత ఇవ్వాలండి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. దానివల్ల మనకే మంచిది. తెలుగు భాష ఎందుకు పాడైపోయిందంటే మాతృభాష అన్నాం, ఆ మాతృత్వం దగ్గరే పాడైపోయింది. జన్మనిచ్చిన తల్లే అమ్మ అని విలువించుకోవడానికి సిగ్గుపడుతోంది. మా అబ్బాయికి రైమ్స్ వచ్చినాయి, మా అమ్మాయికి రైమ్స్ వచ్చినాయి అని చెప్పుకున్నారు తప్ప అమ్మ తాత అని పిలిపించుకోవడం లేదు. దానికి మనం ఏం చేస్తాం అనిపిస్తున్నారు. అది ఇప్పుడు నేను అనేది అదేనండి, ఇందాక మీరు వేసిన ప్రశ్నకి సినిమాయే కాదు అన్ని చోట్ల కూడా. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్లు నటినట్లే కాదు, మన కెమెరామెన్లు, ఆర్ట్ డైరెక్టర్లు ఎంతమంది బాధపడుతున్నారు. ఏం మనలో తెలుగులో ఏం తక్కువ ఉంది నీకు?
నేను అట్లా అని పరభాష నటుల మీద ఎప్పుడు మాట్లాడినండి. వీళ్ళు పొరపాటున ఊరికే టీవీలో పరభాష వాళ్ళు అంటే ఇష్టం ఉండదు కోటగారికి అంటుంటారు, కానీ తప్పది. నీకు దమ్ముంటే నజీరుద్దీన్ రాని బట్టరా, నజీరుద్దీన్ షాని బట్టరండి, నానా పాటేకర్ని బట్టరా, అమితాబ్ బచ్చన్ బట్టరా, లేకపోతే మమ్ముటి గారిని బట్టరా, మోహన్ లాల్ గారిని బట్టరాన్ని. వాళ్ళ దగ్గర నేను నౌకరు వేషం వేయడానికి కూడా నాకేం సిగ్గుపడినావు. నువ్వు దిక్కుమాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి హీరో ఎంత ఉంటాడు ఆడు అంత ఉంటాడు తాడిలాగా, ఈడెట్ట మారుతుంటే ఆడెట్ట మారుతుంటాడు, ఈడాన్ని గుర్తితే మాత్రం ఆడెళ్ళి ఫ్యాక్టరీలో పడతాడు. ఊరికే ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఇదంతా కాదు, ఓవర్ కాదు. సినిమా అంటే మేక్ బిలీవ్, నమ్మించాలి చక్కగా. ఆ 2 గంటలు ఏదో రాఘవేంద్ర గారు ఒకప్పుడు చెప్పారు, ఎందుకు ఊరికే డిస్కషన్ చేస్తారు సినిమా అనేది, చక్కగా ఏదో డబ్బులు పెట్టి వాళ్ళు ఈ సినిమా చూడటానికి వస్తున్నారు, ఆ 2 గంటలు కాసేపు ఎంటర్టైన్ చేసి పంపిస్తారు. ఏ న్యాచురల్ అంటే సినిమాలో పాటలు ఉంటాయి, అసలు పాటలు ఎట్లా వస్తాయి, వాయిద్యాలు ఎట్ట మోగుతున్నాయి పాటలు, అన్నీ ఒకటి చేస్తూ మరి కాదంటే ఎట్ట అన్నీ అది వాళ్ళకి తెలుసండి. 25 కోట్లు 30 కోట్లు పెట్టి సినిమా అంటున్నారు, అన్ని కోట్లు సినిమా పెట్టి తీస్తున్నారు కదా, అది 2-3 భాషలో తీస్తున్నారు కదా. నేనేమంటానంటే నువ్వు ఏ భాషలో తీసినా హీరో అతనే, డైరెక్టర్ వాడే, లొకేషన్ అదే. నేనేమంటానంటే ఏ భాష తీసేటప్పుడు ఆ భాష నట్టుని పెట్టుకోండి. ఇప్పుడు తెలుగు అనుకోండి, అరవ యాక్టర్ని తీసుకొచ్చి పెట్టుకోవడం ఎందుకు? తెలుగు అరవ అన్నింటిలోనూ మీరు వేయాలంటే ఆడి దగ్గర 30 రోజులు తీసుకుంటున్నారు. అదే నువ్వు 60లోనే యాక్ట్ చేయాలి అంటే 10 రోజులు సరిపోద్ది కదా, మరి బోల్డ్ మిగిలిన అవతలా. అలా నువ్వు చేసుకుంటే తెలుగు వాళ్ళు బాగుపడతారు, తెలుగు సినిమా కూడా బాగుపడుతుంది. ఒక లాంగ్వేజ్లో దెబ్బతిన్నా ఒక లాంగ్వేజ్లో డబ్బులు వస్తాయి, ఏదో చేయటం. అసలు ఆ ప్రయత్నం తెలియకండి, ఇవన్నీ అన్నీ తెలుసు. మైకి పట్టుకుని తెలుగు వాళ్ళం అని ఓ మారుతుంటారు రాజకీయాలు. ఇందాక చెప్పాను కండి, నాకు తెలియని విషయం కాదు ఇది. ఓ చెప్పడం ఎందుకు, 1994లో అదిగోండి అయ్యప్ప దేశంలో ఉన్నాను అప్పుడు, అప్పటి నుంచి ఉంది నాకు ఈ గోల, తెలుగు వాళ్ళని తీసుకురండి పైకి అని. సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా పోటాడుతూనే ఉన్నాను. నేను మాట్లాడేది తప్పు అయితే మరి నన్ను ఎప్పుడో బయటికి పంపించేవారు. మరి ఇంతకాలం ఇండస్ట్రీ ఎందుకు పోషించింది? కాబట్టి అలా ఆయన మాట్లాడేది కరెక్టే, కానీ మనం చేయలేమని ఊరుకుంటున్నారు. కానీ ఎందుకు మేము మాడతామని ఏమన్నా తిడతామా పెడతామా? ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యాక దాంట్లో డైరెక్టర్ వల్ల హిట్ అవుతుందా ఆ సినిమా, నటన వల్ల హిట్ అవుతుందా, అంటే నటించిన నటన వల్ల హిట్ అవుతుందా, లేకపోతే ఇద్దరు ఈక్వల్ పాత్రను పోషిస్తారు అందరూ? ఏదైనా స్విచ్ అనేది, కరెంటు స్విచ్ అనేటువంటిది నిర్మాత అండి. నీ భావన కానీ, నటుడి యొక్క పాటగా, సింగర్ యొక్క పాట కానీ, నటుడి యొక్క నటన కానీ, ఇవన్నీ కూడా రచయిత యొక్క పాట కానీ అన్నీ బయటపడాలంటే ఏమిటి? ఇవన్నీ బయటపడేది నటుడి ద్వారా. బల్బు కదా, నీ కరెంటు పవర్ అంతా చెప్పాలంటే అవి వెలిగే బల్బుని బట్టి చెప్పాలి. కరెంటు బల్బు లాంటి వాడు నటుడు, కనపడని కరెంటే దర్శకుడు. మహానుభావుడు, ఆయన గొప్పతనం ఆయనది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చేయటం అనేది, అది ఇందాక మీరు నేను అన్నానే, అది మనం చేయటంలో మన విశేషం, మన యొక్క టాలెంట్ బయటపడుతుంది. అంతేగాని డైరెక్టర్ ఇది చెప్పకుండా నేను ఎట చేస్తాను, అది బాగాలేదండి ఇది పెట్టుకోండి అని అంటాను, చెప్పు ఇది అంటారు, ఊరుకుంటారేంటి? దర్శకుడే. అది కరెక్ట్గా దర్శకత్వం చక్కగా చేసిన సినిమాలు పాతకాలంలో అన్నీ చక్కగా ఆడినాయి. ఇప్పుడు అన్నీ ఏంటి, 50 సినిమాలు రిలీజ్ అయితే 3-4 సక్సెస్ అవుతున్నాయి. ఒక్క సినిమాకే మీరేమో ఇంటర్వ్యూ వాడికి కాలు కాలేసి వెళ్ళా ద థింగ్ ఈజ్ అని గడ్డలు పెంచుకుని ఏదో పెద్ద ఇంటర్వ్యూలు కథలు ఏంటండి అది. కృష్ణ గారు మెల్లండి ఇంటర్వ్యూకి ఎంత చక్కగా కూర్చుంటాడు ఇప్పటికి కూడా. ఒక నమ్రత పద్ధతి ఏం తెలుసని ఇంటర్వ్యూ ఇస్తున్నారు అడిగి. ఒక సినిమా సక్సెస్ అయిపోద్దా? పెద్ద వింత ఏంటంటే ఒక హీరోయిన్ పెడతారు, ఈవిడ తెలుగులో అడుగుతుందో ఆవిడ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటుంది, మరి చూసేవాడు ఏ భాషలో చూడాలో తెలియదు. ఎందుకే ఇంటర్వ్యూ ఆవిడకి? ఏంటంటే మీ ఛానల్స్ ఏంటి, మీ టీవీలు ఏంటి, ఏమిటి దానికి?
పైగానేమో ఈటీవీ తెలుగు, TV9 తెలుగు, కింద తెలుగు ఎందుకు మళ్ళా చెప్తున్నానండి. ఆ భాష మీద మన జ్ఞానం ఉండాలి, మనకు నమ్రత ఉండాలి, ఆ భాష మీద గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. అంతే తప్ప లేకపోతే ఏం జరుగుతాయి ఇవన్నీ. ఇదివరకు మా చిన్నతనాల్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్, ది హిందూ అంటే పెద్ద పేపర్, మంచి గొప్ప పేపర్. వాటిలో ఏమిటి, ఎవరన్నా ఒకటి గురించి రాయాలంటే ప్రచురించడానికి వీలు లేనటువంటి దుర్భాషలతో ఆయన మాట్లాడాడు అనేటువంటిది వేసేవారు. అట్ట కాదు కదా, వాడు ఏదైనా తిడితే ఆ తిట్టిని ఇక్కడ వేసేస్తున్నారు, చూపిస్తున్నారు. తర్వాత ఈ ప్రేమ మాతులు అవి ఇవని, ఏదో వాడి పేక కత్తిరించాడు, అక్కనే చంపాడు, నాన్నని చంపాడు, ఇవన్నీ ఏంటంటే వార్తలు వినటానికి బాగుంటాయండి, చూపించకూడదు. అంటే నా ప్రకారం ఏంటంటే నాలాంటి వాడు పాడవుతాడని కాదు, పిల్లలండి వాళ్ళ మనస్తత్వాలు పాడవుతాయి. సరిగ్గా నేను అదే అడుగుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు మన యువత మీద ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, అంటే ఆ స్టోరీలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం, అంటే ఇప్పుడు జరిగే ఎప్పుడు కూడానండి సినిమా ఇంపాక్ట్ ప్రజల మీద ఎప్పుడూ ఉంటుంది. ఆ రోజుల్లో లేవు రామారావు ప్యాంట్లు, సోహన్ బాబు గారి షర్ట్లు, వాణిశ్రీ చీరలు, హిందీ యాక్ట్రెస్ ఉండేది సాధన కట్టు, క్రాఫ్, ఇదంతా ఎన్ని లేవు ఆ రోజుల్లో. దేవానంద కట్స్, క్రికెటర్లు వాళ్ళు, ఆయన పేరెంట్ సింగ్ ఉండేవాడు ఒకతను, అతను కాలరెట్ట పైకి ఎత్తుకుని ఆడేవాడు క్రికెట్. ఆ స్టైల్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లిమిట్గా ఉండేవి, అంతవరకే ఉండేవి. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు సినిమా ప్రభావం లేదు, మనుషుల ప్రభావం సినిమా మీద పడింది. ఇప్పుడు చూడండి, నేను 150 క్యారెక్టర్లనే వేసి ఉంటా, పొలిటికల్ క్యారెక్టర్లు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి చూడబట్టే ఆ టీవీలో, అసెంబ్లీలో అవి ఇవి చూస్తుంటే ఏవో ఎక్కడో తగులుతుంటే బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని ఏదో చేయటం అంతే. అది నటుడి లక్షణం, నాకే కదా ఎవరికైనా నటుడి నష్టం అది. అలా చేసిన వాడు కాస్త సక్సెస్ అవుతాడు, లేనివాడు మామూలుగా రొటీన్ అంటాం. ఇప్పుడు కొత్తగా రావాలి సినిమాల్లోకి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? నటన గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి కావచ్చు. ఏం అక్కర్లేదని నేను చెప్తున్నాను. ఏదో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో 6 నెలల పని నేర్చుకుని వచ్చానండి, 3 లక్షలు తీసుకున్నారు, ఇవన్నీ అరికదలండి. 12 లక్షలు అండి అమెరికాలో అయితే. సర్లేండి, అమెరికా ఇక్కడ చూడండి, 2 నెలలు 3 నెలలు నీకు నేర్పేది ఏంటంటే అడిగి తెలుగు అక్షరాలు సరిగ్గా చదవడం నేర్పేప్పటికీ 2 నెలలు అవుతుంది. సుమతి శతకం 18 చదవరా అనేటప్పటికీ అది సరిగ్గా జరిగేటప్పటికీ అది 2 నెలలు పడుతుంది. ఒకటి చెప్పేది కాదండి, ఒరిజినల్గా కూడా కొంత ఉండాలి. భగవంతుడు మనకి ఆ అదృష్టం ఇవ్వాలి. అన్నిటికంటే ఏమిటంటే అందుకని ఇప్పుడు ఆ అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి నేను చెప్పేది ఏంటంటే, ఒక రకంగా మరి ఛానల్లో చెప్తున్నాను కాదు, ఇప్పుడు ఆ టీవీలో సినిమాలు వస్తుంటాయి, ఈటీవీ సినిమా అని, జెమినీ మూవీస్ అని, జెమినీ అని, ఇవన్నీ మంచి మంచి పాత సినిమాలన్నీ వేస్తుంటారు. ఇప్పుడు నటించాలి ఆయనకు నేను నటన అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకోగల, తలుపులు వేసుకుని ఆ టీవీ పెట్టుకుని ఆ వాళ్ళు మాట్లాడే డైలాగులు అవన్నీ చక్కగా అబ్జర్వ్ చేస్తే చాలు. ఆ పాత సినిమాల్లో పాత వాళ్ళు, ఇప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు నిజంగా ఆయన డైలాగ్ చెప్తుంటే ఎంత స్పష్టత ఉంటుంది. రామారావు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు మాట్లాడుతారు, రంగారావు మాట్లాడుతుంటారు, గుమ్మడి గారు మాట్లాడుతూ అలా చెప్తున్నాను నేను. ఎక్కడ కామ ఉండాలి, ఎక్కడ ఒత్తు ఉండాలి, ఎక్కడ ఆపాలి, ఇవన్నీ తెలుస్తాయి. అవి నీకు ఎవడు, ఎందుకంటే అది చెప్పేవాడికే తెలియదు ఇవాళ రేపు. కాబట్టి అవి చేసి నేర్చుకోవడం మంచిది. తర్వాత ఏంటంటే మనకి ఇదివరకు శతకాలు అనేవారు, సుమతి శతకం, వేమన శతకం, దాశరథి శతకం ఇలాంటివి ఉంటాయి, పెద్ద బాల శిక్ష, అలాంటి చేతులు పెట్టుకుని చక్కగా తలుపులు వేసుకుని బిగ్గరగా చదవడం, దానివల్ల వాయిస్ ఇంప్రూవ్ అవుతుంది. పద్యం చిన్నప్పుడు మేము పద్యాలు మరి ఈ రోజుకి కోట శ్రీనివాసరావు లేకపోతే బ్రహ్మాండం ఇంకోడో ఎవరైనా డైలాగ్ చెప్తుంటే స్పష్టత ఉంటుందండి, ప్రతి అక్షరం అర్థం అవుతుందంటే ఎలా వచ్చింది? అది మాకే పుట్టుకతో వచ్చింది కాదు. ఎలిమెంటరీ స్కూల్లో అక్కడ హై స్కూల్లో చేస్తుంటే నేర్చుకున్నటువంటి విద్య. పద్యం చదువుతుంటే నా విస్తారం నుంచి స్వరం విగర చదవదా అంటే చదివాడు.
బండన భీముడు అర్థజన బాంధవుడు జలబాణతోన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవం మీకలేడంచు గడగట్టి వేరిక డాండ 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 నినడమ్ముల జాండం నిండ మత్త వేదండమునికి చాటిదన్ భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. మరేమిటిది అసలు మీరు తెలుసుకోవాల్సింది అంటే నేను చదువుతుంటే 4 డ్రిల్లు మిషన్ కొడుతున్నట్టు టగడగడగడగా కొట్టుకుంటూ ఉంటుంది. స్వరం ఇక్కడి నుంచి వస్తుంది, నాభిస్థానం నుంచి ఒత్తులు. మరి అది నేర్చుకోవడం అంటే అట్లా వచ్చింది. అంతేగాని పుట్టుకతో నేను కూడా ఏం పెద్ద వచ్చిందా ఏంటి, ఏదో నటన ఇలాంటివంటే కొంత వస్తా కూడా శరీరంలో ఉండాలి. భగవంతు ప్రాప్తం అది వేరు. అది 10% ఉంటుంది, మన కృషి ఉండదు. ఇప్పుడే ఉందండి ఊరికే ట్వింకిల్ ఇట్లు ఇస్తారని ఏంటి ఇవన్నీ. చక్కగా పద్యాలు నీతి శతకం ఉందా చెప్పాను. జీవితాన్ని బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం మాట్లాడటం చేయటం వచ్చిన వాడికి ఓ పద్యం నేర్పేవాడు మాస్టర్. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. ఉపకరణం చేయనటువంటి దేవుణ్ణైనా సరే ఇంకో దేవుణ్ణి చూసుకోమన్నారు. ఉపకారం చేయని బంధువునిగా అక్కరకు రాని చుట్టం గక్కున విడువంగవలే తొందరగా వదిలేయమన్నారు. ఇంకో చుట్టంతో ఉండవు. స్వారి నేర్చుకుందామని గుర్రం కొనుక్కుంటే అది గాడిదలే వెళ్తుంది అనుకోండి, వదిలేయమన్నారు. మరి ఒక ప్రతి పద్యంలోనూ ఒక సోషల్ అవేర్నెస్ ఉండేది. అక్కడికి ఏంటి చెప్పింది జ్ఞాపకం ఉండటం, 1-4 సార్లు వల్లి వేసుకోవడం, జ్ఞాపకం ఉండటం, ఇవన్నీ వస్తాయి. అందుకని అక్కడేం చేస్తారు, నీకు హై స్కూల్లో ఈ నేర్చుకున్న పద్యాలకి ప్రతి పదార్థము తాత్పర్యం అని నేర్పుతారు. విద్యను ఎంత అన్వయించారు చూడండి. మరి ప్రతి పదార్థము తాత్పర్యం నేర్పుతారు. అక్కడే నేర్పుతారు. అయిపోయింది. తర్వాత నువ్వు కాలేజీకి వెళ్తావు. ఇప్పట్లాగా కాలేజీలు గల్లీకి లేవు. అప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కాలేజీ ఉండేది, లేకపోతే పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేది. గుంటూరు, కాకినాడ, ఇలా రాజమండ్రి అలాంటి ఊళ్ళలో, లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అట్లా గల్లీకి కాలేజీ, ప్లే గ్రౌండ్ లేకుండా ఫీజులు తోసి ఇవన్నీ ఇప్పుడు లేవు కదా. తర్వాత ఏంటంటే బలవారు అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు పేదవాళ్ళు అంటే అది పెద్ద పేరడికి. మా నాన్నగారు అనేవాడు, రేయ్ జాగ్రత్త చదువుకొని నేను చెప్పడం కాదు, నేనేం చెప్పక్కర్లా. అందరూ వచ్చేవారు, డాక్టర్ గారు మీ తర్వాత ఇంకెవరు లేరా, మీ అబ్బాయిలు ఏమన్నా చదివించండి సార్ అంటుండేవాడు. రేపు వింటున్నారుగా వాళ్ళ మాటలు, సిగ్గు తెచ్చుకుని అది చూసి చదువుకోండి నేను చెప్పను అనేవాడు మా నాన్నగారు. మా ఫాదరు మా మదరు 60 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో అది. మరి చదువుకుంటానే వెళ్ళాను. కాలేజీకి వెళ్తే ఎవరు రారు. వాళ్ళు బట్టలు చదువుకుని ఓ పెట్టిలో పెట్టుకుని నువ్వు వెళ్ళాలి. వెళ్తే ఏంటి అక్కడ జాగ్రత్త నాయన, ఎవరు ఉండం మేము, నువ్వే చూసుకోవాలి పరిస్థితులు, మనుషుల్ని చూసుకుని జాగ్రత్తగా మసులుకుని జాగ్రత్తగా బతుకొని చెప్పడం. దానికి పద్యం ఏంటి, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికనుండు చూడ రుచులు జాడ వేరురా పురుషులందు పుణ్య పురుషు వేరురా విశ్వదాభిరామ వింద్రవేమ. ఎంత నీతి ఉందంటో. సోషల్ అవేర్నెస్. కాలేజీకి వెళ్తే ఎవరు ఉండరు నాయన, అందరూ మనుషులే, అందులో మంచి చెడ్డ జాగ్రత్త చూసుకోవాలి. ఇక తర్వాత నువ్వు నీ ఇంటెలిజెంట్ కాలేజీ ఇవన్నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవన్నీ తర్వాత చెప్తున్న జీవితాన్ని అన్వయించేశారు. ఊరికే చదువుని ఇప్పుడేంటి గాలిగా చదువుతీ గాలికి చేయటం, దాంట్లో ఉన్న అర్థం తెప్పుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక విలువ ఉండేది, అర్థం ఇందాక చెప్పాను కదా అది. అలాగే భాషలో ప్రతి మాటకి ఒక అర్థం. ఊరేగింపు అంటాం. ఊరేగింపు అనేది లేదు. ఆ రోజుల్లో ఏంటంటే మా చిన్నతనాల్లో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకునేవాళ్ళం. నాకు 1968లో పెళ్ళైంది, మార్చి 16. రేపు మా 16కి కరెక్ట్గా 52 సంవత్సరాలు ఎంత అవుతుంది పెళ్ళి. చెప్తున్నాను, అప్పుడేముంది అగ్నిసాక్షిగా పెళ్ళి, ఈ రిజిస్టర్ మ్యారేజ్లు ఏం లేవు. అందుకని ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇది నా పెళ్ళం కాదని అంటే ఎట్లా మరి, వీడు నా మొగుడు కాదంటే కష్టం కదా. అందుకని పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. ఊరేగింపు అనేవారు అంటాం మనం. కాదు, అది ఊరేగింపు కాదు, ఊరికి ఎరిగింపు.
లేదంటే ఆ రోజు చూశాను వీళ్ళు పసుపు బట్టలు కట్టుకుని చక్కగా వచ్చారు, గుళ్ళోకి వెళ్ళారు, ఆశీర్వచనం తీసుకున్నారని చెప్పడానికి కోసం. తర్వాత ఏదో రిజిస్టర్ ఆఫీసులో అవి వచ్చినాయి. మరి ఎంత ప్రతి పదంలోనే ఎంత అర్థం ఉంది తెలుగులో, అలా ప్రతి భాషలోనూ ఉంటుంది. దిక్కుమాలిన జీవితం అంటారు. దిక్కుమాలిన అనే పదం లేదు. ఆడు అలా ఏంటంటే ఆడు పిచ్చి పిచ్చిగా అంతే దిక్కుమాలిన ఉండేవాడు కట్టేగా ఉంటాడు. దిక్కుమాలిన అనే పదం లేదు. దిక్కుమారిన, అందరూ నడిచే దిక్కులో కాకుండా ఇంకో దిక్కుమారి నడుస్తాడు అట్టగా ఉంటుంది అది. దాన్ని మనం దిక్కుమారిన అనకుండా దిక్కుమాలిన అంటాం. కానీ ఇవన్నీ అందరూ వింటారు, వినాలి. ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పేది అందరూ పెద్ద చిన్న కాదండి, విజ్ఞానం ఇది. నువ్వు మంచి చెప్తే వినకూడదా, ఆయన చెప్తే వినకూడదా, అలా కాదు. అలాంటప్పుడు మన మ్యాథ్స్లో ఎంత ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అంటే 20 ఏళ్ళు అట్లా ఉండేవారు. మరి వాడు చెప్పట్లా. అది కాదండి, మంచిని తెలుసుకోండి. అది దాంట్లో ఉన్నది ఎందుకు పెట్టాడో అని ఆలోచించండి. ఇది ఎందుకు సృష్టించబడింది. ఇప్పుడు ఎందుకు నువ్వు కెమెరా నేర్చుకున్నావు, మరి నువ్వు నేర్చుకునేవాడు మానిటర్ ఉందా? ఎట్ట మరి వచ్చింది ఇదంతా కెమెరా? విన్సెంట్ గారు ఉండేవారు, మహానుభావుడు, పెద్ద ఆయన. నేను సినిమాకి వచ్చిన కొత్తల్లో ఊరికి అరిచే ఇట్లా లైట్ ఇట్లా పెట్టివరే, ప్యాన్ రైట్ ప్యాన్ లెఫ్ట్ అనేవాడు. ఇప్పుడు దానికి ఒక మీటర్లు గీటర్లు పెట్టి చూస్తారు. ఇప్పుడు ప్రతివేద యాక్ట్ చేయడం, మానిటర్ వెళ్ళి చూసి రావడం. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా, డైరెక్టర్ ఏమో దారి చూస్తుంటాడు, వీళ్ళంతా టూరింగ్ ట్రావెల్స్లో చూస్తుంటారు. అసలు యాక్టరు ఏం చేస్తాడు, కంటిన్యూటీ ఏం లేవు. మీరు నమ్మకపోండి, ఇన్ని సినిమాలు చేశాను, 100 సినిమాలు అయినా నాకు అసలు మానిటర్ అంటే ఏంటి కూడా తెలియదు. నేను ఎప్పుడు చూడండి, చూసేవాడిని కేకలేస్తా కూడా ఆర్టిస్టులు అవడం. ఎందుకే నీకు అది? మానిటర్ ఈజ్ మెంట్ ఫర్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్, వాళ్ళిద్దరి కోసం, మన కోసం కాదు. వాళ్ళకు కూడా తర్వాత వచ్చింది. అది లాంగ్వేజ్ కూడా మారిపోయింది. 1 more మానిటర్ ప్లీజ్ అంటాడు. ఆడు ఎదురుకుండా మానిటర్ ఉంటుంది, ఇంకా 1 more మానిటర్ అంటే పిచ్చిమండాడు. కాబట్టి 1 more రిహార్సల్ అనాలి, లేదా 1 more టేక్ అనాలి. ఇవన్నీ ఊరికే ఏదో సరదా చేసేసుకోవడం, మనం మాట్లాడుకోవడం తప్ప దాంట్లో కరెక్ట్గా శాస్త్ర ప్రకారం ఆలోచిస్తే ఎంత గొప్పదండి. ఎన్ని భాషలు, ఏ భాషకైనా ఆ భాష గొప్పతనం. పదాలు, పదప్రయోగం. ఇప్పుడు ఏమైనా కో డైరెక్టర్ అంటే ఇదివరకు ఎలా ఉండేవారు? కో డైరెక్టర్లు అంటే నీట్గా చక్కగా అందంగా ఉండటం వేరు, నీట్గా ఉండటం వేరు. ఇప్పుడు గడాలు పెంచుకుని పానికి చందలు నవ్వుతూ దరిద్రంగా ఆ హీరోయిన్ని వాళ్ళని షార్ట్ రెడీ అని చెప్పాలి. లవర్ని పిలిచినట్టు పిలుస్తాడు, తలుపు తీసి మేడం అంటాడు. ఇదివరకు మేడం రండి షార్ట్ రెడీ అండి అని పిలిచేవారు. తగ్గ నీట్గా ఉండేవాడు. డైరెక్టర్ డిపార్ట్మెంట్ అంటే అది ఒక పెద్ద గొప్ప సంస్థ. దాంట్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ని మనం గౌరవించాలి. వాళ్ళు వచ్చేవారు, మనం కొత్తగా వాళ్ళు జాయిన్ అవుతుంటే సినిమాలు, సార్ నా పేరు శ్రీనివాసరావు అండి, నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని అని చెప్పేవాడు. దాంతో ఏంటంటే ఆ కుర్రాడు కనపడ్డప్పుడు బాబు రా అని పిలుస్తావాడు. లేదా ఇప్పుడు ఎవడొస్తున్నాడో తెలియదు, ఈ గడ్డాలు పెంచుకుని. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అండి, మనము మహమ్మదీయులను ఎక్కిరించేవాళ్ళం గడ్డం సాహిబ్ అని. ఇప్పుడు వాళ్ళే బెటర్ అనిపిస్తున్నారు. అలాగే బుర్కాలు వేసుకుని వెళ్ళేటువంటి మహమ్మదీయులు ఆడవాళ్ళని ఎక్కిరించేవాళ్ళం బుర్కా సాహిబ్. ఇప్పుడు వాళ్ళ సంస్కృతి బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు అన్నీ వేసుకున్నా చక్కగా కప్పుకుని వెళ్తున్నారు. ఇప్పుడు అంతా మొత్తం ఇప్పుకుని ఆడవాళ్ళు వెళ్ళి తిరుగుతుంటారు. సమానం అనేది కష్టం అండి. సమానం ఉంటే సృష్టి లేదు. ఆడమగ డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే అట్ట. కాకపోతే ఒకటి, అన్యాయాల్లో మాట్లాడుకోండి. ఇప్పుడు ఏదైనా కోర్టులో ఏదైనా ఒక జడ్జిమెంట్ ఉంది, ఇది ఆడవాళ్ళకి ఇలా ఉంది, మగవాళ్ళకి అలా ఉంది, తప్పు కదా, అందరికీ సమానం, అలాంటివి అంతే. ఇక ఆడమగ సమానం అంటే అట్ట తప్పండి అది. ఎందుకంటే కొంచెం చెప్తే ఇదిగా ఉంటుందేమో, సృష్టిలోనే ఉంది అది. పశువుల్లో కూడా ఉంది. గేదె వెళ్తుంటే వెనకాల దొనపోతు నాకుంటే వెళ్తుంది. దానికి ఏమైనా ప్రేట్లాస్ పెట్టి చెప్పామా? ఎవడని చెప్పాడా? అదే సృష్టిలోనే ఉంది. కాబట్టి ఆడది అంటే, లేడీ అంటే అట్రాక్ట్ చేసేది, మగవాడు అంటే అట్రాక్ట్ అవ్వబడేవాళ్ళు. కాబట్టి అట్రాక్ట్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అట్రాక్ట్ అయ్యేటువంటి వాడికి కొంచెం ఉన్మాద శక్తి ఎక్కువ ఉంటుంది.
అందుకని పెళ్ళిళ్ళు వ్యవహారం ఆడ మగ తేడా, లేదా ఇంకా దాని విలువ ఉందండి. నదుల పేర్లన్నీ మావే ముందు ఉంటాయి, మావే ఏదో శుభలేఖలో ముందు మా పేరు, అవన్నీ తప్పండి. అది గౌరవించుకోవడం. కోట శ్రీనివాసరావు అబ్బాయి అనే దానికంటే ఎవరి అబ్బాయి అంటే సుబ్బమ్మ గారును సీతారామయ్య గారు అబ్బాయి అండి అని చెప్పేవారు. ఏమనేవారు, మీ చంద్రాల్లో మీరు వినే ఉంటారు, ఇంటి ఇళ్ళని చూసి తర్వాత ఇల్లుని చూడరా అనేవారు కదా. మరి అవన్నీ ఏమిటంటే అది వాళ్ళ తప్పు కదండి, చెప్పకపోవడం తప్పు, వాళ్ళకి తెలియకపోవడం తప్పు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, లేదా ఆడో మగో ఎవరో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, పంపు చేసేది మంచిదే. కానీ రాత్రి రోజు వచ్చాడు 9 అవుతుంది, ఏదో దూరం నుంచి రావాలి, ఏదో దానికుంటే ఇబ్బంది అనుకుంటుంది. అరే 9 అయింది రాలేదని వాటిని ఉంచో వెళ్ళి, ఏంటమ్మా ఇంత లేట్ అయిందంటే ఏం నాన్న అట్ట అడుగుతావు, నేను చిన్నపిల్ల అనుకున్నావు, మేము రాలేమా అది ఇది అని ఫస్ట్ డే డబ్బా ఇస్తారు. మళ్ళీ 2వ రోజు నుంచున్నావా అంటారు వాళ్ళే. 3వ రోజు రాగానే చూడంగానే అనుకుంటూ వెళ్ళిపోతారు. 4వ రోజు 8 అయ్యేటప్పటికి మనం పెందరాడు వెళ్ళాలి, లేదా మన నాన్న నుంచుంటాడు నీకే అనిపిస్తుంటుంది. కాబట్టి అది వింటుందో విందో, నేను చేయాల్సిన పని నేను చేయాలి కదా. ఇప్పుడు ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడులే అనేటువంటి ధ్యాస పెట్టు తీసేసి ఆయన ఏ పని లేదురా అదే పని, వాళ్ళు వింటారా పెడతారా అంటున్నారు. అది తప్పు. ఈ ఏమంటారు కదా, అలాంటి అలవాటు లేదు. కొన్నాళ్ళు ఏదో కొద్దిగా ఒక 7-8 సంవత్సరాలు సిగరెట్ తాగాను, కానీ అప్పుడు ఎప్పుడో మానేశాను. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పటికి మానేశాను ఆల్మోస్ట్. లేదా ఇండస్ట్రీకి వెళ్ళి 40 సంవత్సరాలు అయితే మానేశాను. 38 అట్లా. ఎక్కువ తాగేవాడిని కదా అప్పుడు కూడా, ఏదో ఫ్యాషన్ కోసం అందరితో కూర్చుంటే స్టైల్గా చేతిలో పట్టుకుని కూర్చోవడం, సిగరెట్ బయట దేవులో కనపడుతూ ఉంటాం. అలా ఉండే తర్వాత ఏదో అప్పట్లో సినిమా యాక్టర్ అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కదా. ఏమి లేదండి, కొంత ఏజ్ వచ్చేప్పటికి తెలుసుకుంటే బెటర్. ఇప్పుడు నేను తక్కువేం కాదు, అన్నీ తెలుసు నాకు. తాగంది లేదు విషయం తప్ప, చేయంది లేదు హత్య తప్ప, జీవితంలో మంచి చెడ్డ అన్నీ తెలుసు నాకు. కానీ మరి ఏంటంటే కొంత స్టేజ్ వచ్చేప్పుడు నాకే అనిపించింది, 10 మందికి చెప్పే వయసు వచ్చింది. మనం ఇప్పుడు 10 మందితో చెప్పించుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది జీవితానికి. చిట్ట చివరి ఒక ప్రశ్న అడుగుతానండి. ఏంటంటే, మీకు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు బాగుంది అనిపించిందా జీవితం, రాజకీయంగా బాగుంది అనిపించిందా, లేకపోతే సినిమాలో నటిస్తున్నప్పుడు బాగుంది అనిపించిందా? ఈ మూడిట్లో ఏది మీరు ఎక్కువ మీకు తృప్తినిచ్చింది? ఏంటో దాంట్లోనేనండి. బ్యాంక్ అంటే మరి అది మొట్టమొదటి భోజనం చేసింది కదా. పని చేసినా చేయకపోయినా రిహార్సల్ కానీ వెళ్ళినా 1 గంట లేట్గా వచ్చినా నెలలో జీతం చక్కగా పిల్లకూడలాగా చేతులు పెట్టారు. మరి అలాంటి తల్లిని వెళ్ళ మర్చిపోతాం. గొప్పది అది వేరండి. తర్వాత రాజకీయం అంటారు, ఏదో ట్రై చేశాను చూశాను కానీ టేస్ట్ చేసాము, మనకి సరిపడదని వదిలేదు. సరే, మీరు ఎప్పుడైనా థ్రిల్గా ఫీల్ అయ్యారా ఏ విషయంలోనైనా? అదే ఇంగ్లీష్లో మీరు థ్రిల్ అన్నారు. అసలు మీరు చెప్పుకోదలుచుకుంటే నటుడిగా మీరు ఎప్పుడన్నా చెప్పలేనటువంటిది, ఎక్స్ప్లెయిన్ చేయలేనిది అని తెలిసిన ఉందా సంఘటన అని అడిగితే, ఒకటి మాత్రం చాలామంది అందరూ నటీనటులు అందరూ దీన్ని అనుభవించిన వాళ్ళం. ఏమిటంటే ముఖ్యంగా నాటకాల నుంచి వచ్చిన వాళ్ళం అయితే ఆ రోజుల్లో ఫోటోలు ఉండేవి. ఏదైనా హీరోయిన్తో ఇలా పట్టు లాగుతుంటే ఒక స్టిల్ తీసేవాడు. నేను నాటకానికి ఇదిగోనండి, బాగా నాటకం అనేవాడు. నేను బాగా కరెక్ట్గా థ్రిల్ ఫీల్ అయింది మీరు అన్నట్టుగా. థ్రిల్, ఆశ్చర్యం, ఒక 2 నిమిషాలు అసలు ప్రపంచం ఏంట్రా లైఫ్ అనేటివి అంటే భగవంతుడు ఇది కలిగించినందుకు నేను ఎంత ఆనందపడ్డాను. ఆ 1 నిమిషం అసలు 2 నిమిషాలు టీవీలో దూరదర్శన్లో యాక్ట్ చేసినప్పుడు గోవింద్ చౌదరి గారని ఆయన ప్రొడ్యూసర్ ఉండేవారు ప్రొడక్షన్. ఆయన ఆ రోజుల్లో ఏంటంటే చేసిన వెంటనే ఒకసారి చూపించేవారు. ఆ రోజుల్లో ఏంటంటే పెద్ద న్యూసెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. గంటసేపు నాటకం అయితే చివరి 40 నిమిషంలో ఏదైనా తప్పు చెప్పామన్నమాట మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వచ్చేది. ఎందుకంటే రిహార్సల్ ఉండేవి అప్పట్లో.
ఆయన మొట్టమొదటి నేను ఎవరేమనుకుంటారు లేదు, నేను మాత్రం ఫీల్ అయింది. అరే ఒకసారి చూసుకుంటారా మీరు యాక్ట్ చేసింది అన్నాడు. ఫస్ట్ డే వెళ్ళి ఆయన రూమ్లో చూసాం, ఆ టీవీ ఆన్ చేశాడు. ఒక 2 నిమిషాలు నేను థ్రిల్ ఫీల్ అయింది. ఎక్కడంటే మీరు అన్నట్టు ఆ నాటకాల్లో ఫోటోలు ఉంటాయి, కానీ నేను నడిస్తే ఎట్లా ఉంటాను, మాట్లాడితే ఎట్లా ఉంటుంది, కన్రెప్పలు ఎట్లా వాల్చి తెరుస్తాం, నేను నడిస్తే ఎట్లా ఉంటాను, పక్క వాళ్ళని అడిగి వస్తున్నాను, ఇవి ఎవరికి తెలియవు. నాటకాలు వేసేప్పుడు నువ్వు ఆ సీన్లో నువ్వు ఆ నాటకాలు చేస్తే ఎంత బాగుండేది అంటమే తప్ప చూసుకునేది లేదు. ఆ టైంలో నిజంగా ఫస్ట్ టైం అలా చూస్తూ ఉంటే నేను అట్లా ఎంటర్ అయ్యి వెనకాల ఆ డైలాగ్ వెళ్ళి చెప్తుంటే అలా ఉండిపోయానండి. లైఫ్లో నేను మర్చిపోలేనటువంటిది. అలాంటి సంఘటన నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. సరే బాధలు అవన్నీ మామూలు అనుకోండి, అబ్బాయి పోవటం ఇవన్నీ, కానీ అలాంటి ఒక ఆశ్చర్యం జీవితంలో నేను పొందినటువంటి ఆనందం. ఓకే టీవీ మంచి టీవీ, అందరూ తప్పకుండా చూడండి. అవసరమైతే ఏదైనా సబ్స్క్రైబ్ చేయండి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. అన్ని రకాల ఉపయోగపడే మంచి టీవీ ఓకే టీవీ.